నంద్యాల మండల కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం నిస్సారంగా సాగింది. ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన ఎండీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం తూతు మంత్రంగా కొనసాగిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. సమావేశంలో గ్రామాల అభివృద్ధిపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్పీటీసీలు ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. మరోవైపు అధికారులు మాత్రం తమ అజెండాను చదివి ఇది చేస్తున్నాం అది చేస్తున్నామంటూ మాటలకే పరిమితమయ్యారని విమర్శలు వినిపించాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించకపోయినా సమావేశంలో మాత్రం కాగితాలపై పనులు పూర్తయినట్టు చెప్పడం పట్ల ప్రజాప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభివృద్ధి పనులు చేసిన తర్వాత మా పదవీ కాలం పూర్తయితే మా పేరు శిలాఫలకాల్లో పెడతారా లేక మా కాలం ముగిసే వరకు పనులు చేయరా అంటూ అధికారులను నిలదీశారు. మా పదవీ కాలం పూర్తయ్యాక అభివృద్ధి చేస్తారా, ఇప్పుడే ఎందుకు చేయడం లేదు అంటూ మండిపడ్డారు. ఈ పరిణామం మండల స్థాయిలో అభివృద్ధి పనులపై అనుమానాలు రేకెత్తించగా ప్రజల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందరికీ నా నమస్కారం అండి. మనకు నంద్యాల పంచాయతీరాజ్ తరఫున రాయమాలపురానికి PMJC కింద వర్క్ జరుగుతూ ఉంది. మనకు ఈ మధ్య కొత్తగా శాంక్షన్ ఒకటి పెద్ద పట్టాలు వచ్చేసి 42 lakhs తో మనం హెడ్ క్లినిక్ అక్కడ స్లాబ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే చాబోల్ నుంచి కూడా శాంక్షన్ తర్వాత పాతగా కొన్ని NRS స్కీమ్ కింద ఒక 5 వర్క్స్ మనం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తారు. అది ఒకటి వచ్చేసి కొత్తపల్లి ఒకటి మధ్యాహ్నం ఆగిపోయింది. మొత్తం గోడలు కట్టాము, స్లాబ్ వేసాము, ప్లాస్టింగ్ లెవెల్ అది మన మండల లెవెల్ ఆఫీసులో లేదా కలెక్టర్ లెవెల్లో సార్ ఇది కొంచెం ఇష్యూ. ఎందుకంటే నేను చెప్తాను, బీబీజీ రామ్జీకి కన్వర్ట్ అవ్వడం వల్ల ఇంకా ఆ పేమెంట్స్ ఈ పేమెంట్స్ దీని కింద పేమెంట్స్ జరుగుతాయి. టెక్నికల్ ఇష్యూ ఉంది అంతే. ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అయిపోయింది. పేమెంట్స్ ఆగస్ట్ 1 నుంచి ఏవైతే మనకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగినాయి అంతే. కూడా మనీ పడతారు యాజ్ ఎట్లీ చేసుకోవాలి. ఆగస్ట్ 1 నుంచి ప్లాన్ చేసాం. ఇప్పుడు లేబర్ కూడా ప్రెసెంట్ మనం 2 months నుంచి. సో పేమెంట్స్ ఇది స్కీమ్ కన్వర్ట్ అవ్వడం వల్ల ఇంకా టెక్నికల్ గా NICలో నడుస్తూ ఉంది. ఇది క్లియర్ అయిన వెంటనే ఆల్ పేమెంట్స్ అన్ని మన షెడ్లో కూడా అన్ని పెట్టేసాము. వాళ్ళకి కూడా పడాల్సి ఉంది. నరేగాలో అందరికీ పడ్డాయి. ఒక 3-4 బీబీజీ రామ్జీ ఒకటి సుబ్బారెడ్డి పాలెంలో ఉంది, అదొక్కటే బీబీజీ రామ్జీ కింద వచ్చింది. సో బీబీజీ రామ్జీ కన్వర్ట్ అయిన వెంటనే వస్తుంది. ఇప్పుడు ఇస్తారు స్టార్ట్ చేస్తాను. డిమాండ్ రేటు పెరిగినాయి కదా, అందుకనే ఆయన ఎంత ఉంటుంది దానికి రోడ్ వేసినప్పుడు మొత్తం వేద్దామని. అది ఎప్పుడు వేస్తారండి? ఎప్పుడు అంటే మనుషులు చనిపోయాక వేస్తారా? ఆ రోడ్లో మొత్తం చెప్పోటి 4 ఏళ్ళు అవుతుందండి. ప్రజాప్రతినిధిగా చెప్పోటి 4వ మీటింగ్ నలుగురుంటే 12 నెలలు అవుతుంది. ఓకే వస్తున్నారు, ప్రతి మీటింగ్ ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తారు. నేను చెప్తున్నా, మీరు వింటారా పోతున్నారు? ఎక్కడ అవుతున్నారు? ఎప్పుడు చేస్తారు? చాలా డిలే చేస్తున్నారు మీరు. డి గారిని నేను కూడా మాట్లాడతాను. యాక్చువల్లీ వర్క్ శాంక్షన్ అయింది రోడ్లో. మనం ఇప్పుడు వేసినా కూడా మళ్ళీ ఓవర్లో చేస్తే అది ఉండేది కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది కూడా. అందుకని వేరే రీజన్ ఏం కాదు. ఒకసారి డి గారితో మాట్లాడు. ఓకే మేడం, వర్క్ కూడా అది శాంక్షన్ చేస్తాం. శాంక్షన్ అయింది కాదు, అదే సార్ స్పీడ్ బ్రేకర్ వేస్తాము. మళ్ళీ రోడ్ వేసినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, అందుకని వేయలేదు సార్. అది ఇప్పుడు వేస్తాం 1 month లో. ప్రతి మీటింగ్ లో మేము చెప్తున్నాము, మీరు ఉంటున్నారు, సరే పోతున్నారు అంతే తప్ప మళ్ళీ జరగడం లేదు. రేపు జిల్లా సభ్యుల్లో రైట్ చేయమంటారా? దాన్ని మీరు కృతజ్ఞత చేస్తూ ఈ యొక్క సమావేశంలో 18 రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు, చాలా అధికారులందరూ, మండల స్థాయికులందరూ వచ్చేసి అంటే వాళ్ళు అందించినటువంటి సేవలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే విషయాలు గవర్నమెంట్ సభ్యులు తెలియజేయడం జరిగింది. మన సభ్యులు కూడా వారి గ్రామంలో సమస్యలను అధికారులను చేసి వివిధ సహాయం ద్వారా గ్రామాల అభివృద్ధికి వారు తోడ్పడతారని ఆశిస్తూ ఈ యొక్క సర్వ సమావేశం వచ్చిన పేరు పేరు నమస్కారం చేస్తూ ఈ సమావేశాన్ని
ముగిస్తున్నాను. ధన్యవాదాలు. పట్టాల పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాము. జాయింట్ ఎల్పిఎంస్ కూడా దాదాపు మండలంలో 80% కంప్లీట్ చేసినాము. ఇంకా ఏమైనా జాయింట్ ఎల్పిఎంస్ ఉంటే మీరు ప్రజాప్రతినిధులు గ్రామంలో మొబిలైజ్ చేసి చలానాలు కట్టిస్తే కనుక ఆ మిగతా ప్రాబ్లమ్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.